ఫ్రెండ్స్, జగన్కి ఊహించిన గెలుపు, తీవ్ర సంతోషంలో నాయకులు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో మరో ఎన్నికకు తెరలేచింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 30న పోలింగ్ జరగనుంది. అయితే సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎదురయ్యింది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో స్థానిక సంస్థల ప్రతినిధులు నిరాశకు గురయ్యారు. పార్టీకి ఇక భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ ఎన్నికలకు ముందు చాలామంది స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీ జనసేనలో చేరారు. ఎన్నికల తర్వాత సైతం చాలామంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖతో పాటు అనకాపల్లి, నర్సీపట్నం, భీమిలి మున్సిపాలిటీల నుంచి భారీగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి దూకేందుకు యత్నించారు. అయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 12 మంది కార్పొరేటర్లు టీడీపీ జనలో చేరారు. మరి కొందరు చేరేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. దిగువ స్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పైకి వైసీపీ బలంగా కనిపిస్తున్న లోపల మాత్రం ఆ పార్టీకి భయం వెంటాడుతుంది. అయితే విశాఖలో మాత్రం వైసీపీదే గెలుపని చెప్పేసి సమాచారం. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.